హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏరామ్. ఇప్పుడు మ్యాచ్ నెంబర్ 55 పంజాబ్ అలాగే ఢిల్లీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది, ఢిల్లీ గెలిచింది. ఇంకా ఒక 6 బాల్స్ మిగిలిచుండగా మిస్ఫీల్డ్స్ చాలా జరిగాయి. నో బాల్స్, తర్వాత ఎక్స్ట్రా రన్స్, వైడ్లు, ఇవన్నీ చాలా స్టోరీనే జరిగింది. అసలు అంత మొత్తం ఏంటి జరిగింది, ఏమైంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు పంజాబ్కి ఏమైంది? ఫస్ట్ 6-7 మ్యాచెస్ అన్బ్యూటబుల్గా ఉన్న పంజాబ్ 6 ఆడితే 6 మ్యాచెస్ గెలిచి జస్ట్ ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన ఆ టైప్లో ఉన్న పంజాబ్ ఆడిన 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు ఓడిపోయింది. అసలు ఏమి వీళ్ళలో ఏం రాంగ్ జరుగుతుంది, ఏం మిస్టేక్ జరుగుతుంది? అసలు డెడ్ ఈజీగా ఏదైనా ఒక టీము ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది, పాయింట్ టేబుల్లో ఫిక్స్ అయిపోతుంది టాప్ 1లో అనుకుంటే పంజాబ్ టీము అలా స్టార్ట్ చేసినారు వాళ్ళ క్యాంపెయిన్ని. కానీ లాస్ట్ 4 మ్యాచెస్ వస్తే 4 మ్యాచెస్ ఓడిపోయారు. అది ఏంది? అది అసలు ఎందుకు అలా ఎంత మిస్టేక్స్ అయితే అన్ని మిస్టేక్స్ ఫీల్డింగ్స్లో కానీ, బ్యాటింగ్లో కానీ. తర్వాత అలాగే ఈ మ్యాచ్ అయితే అయ్యర్ కెప్టెన్సీ కూడా కొంచెం డౌట్గా అనిపించింది. ఈ మ్యాచ్ అయితే ముందు మ్యాచెస్ పర్లేదు, కానీ ఈ మ్యాచ్ కొంచెం మిస్టేక్ చేశాడు అయ్యర్ కూడా అనిపించింది. ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఓకే, గుడ్ డెసిషన్ తీసుకున్నారు. అలాగే బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా బ్యాటింగ్ కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు. జస్ట్ పవర్ ప్లే అయిపోయేటప్పటికి 72 రన్స్, జస్ట్ ఒక్క వికెట్ మాత్రమే పడింది. ఇలా ఓపెనర్స్ కూడా ఇద్దరు కూడా అమేజింగ్ స్టార్ట్ ఇచ్చారు. ఒకరు స్లోగా ఆడినా కానీ ఒకరు మాత్రం రెచ్చిపోయి ఆడారు. ఫస్ట్ ఓవర్లోనే 22 రన్స్ ఎన్నో వచ్చాయి. మిచెల్ స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాలే 6 అయితే ఎక్సలెంట్. అసలు ఫస్ట్ ఓవర్లో 22 రన్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఓవర్ కూడా అట్లే వేసాడు. సెకండ్ ఓవర్ కూడా రన్స్ వచ్చాయి, 12 రన్స్ వచ్చాయి. దాంట్లో ఒక నో బాల్ వేసినా కానీ ఫస్ట్ బాల్ 6 పోయినా తర్వాత కవర్ చేశారు. జస్ట్ 3 సింగిల్, ఒక 2 వచ్చింది. చాలా బాగా చేశారు. మళ్ళీ థర్డ్ ఓవర్ ఎంగిడి వేసిన ఓవర్లో 17 రన్స్ వచ్చాయి. ఆ ఓవర్ అయితే అమేజింగ్. అసలు జస్ట్ 3 ఓవర్స్లోనే 51 రన్స్ వచ్చాయి. అసలు ఎక్సలెంట్. అసలు మాటల్లో ఆ బ్యాటింగ్ ఇద్దరు ఓపెనర్స్ అలా ఆడారు. దాని తర్వాత చూసుకుంటే తర్వాత కంబ్యాక్ బాగా చేశారు. తర్వాత 3 ఓవర్స్ చాలా బాగా వేశారు. తర్వాత లాస్ట్ ఓవర్ అయితే జస్ట్ 3 రన్స్ ఎంతో వచ్చాయి. పవర్ ప్లేలో 4 డాట్ బాల్స్ పెట్టాడు. బౌలింగ్ అయితే ఓకే, కంబ్యాక్ ఇచ్చారు. అలాగే పవర్ ప్లే అయిపోయే లోపల 72 రన్స్ కొట్టారు. చాలా బాగా ఆడారు. తర్వాత పవర్ ప్లే తర్వాత ఒక వికెట్ పడింది. 78 కాడేమో ఫస్ట్ వికెట్ పడింది. ఆ ఫస్ట్ వికెట్ పడింది. దాని తర్వాత మళ్ళీ బ్యాటింగ్ బాగా ఆడాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా ప్రమోట్ చేసుకున్నాడు. తను ప్రమోట్ చేసుకుని కొంచెం పైకి వచ్చాడు. అయితే బ్యాటింగ్ అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా అన్బిలీవబుల్ నాక్ ఆడాడు. లాస్ట్ వరకు నిలబడి ఆడాడు. 36 బాల్స్లో 59 రన్స్ కొట్టాడు. 5 4లు కొట్టాడు, అలాగే 3 6లు. స్ట్రైక్ రేట్ మరీ అంత పెద్దగా అయితే లేదు, కానీ బాగా ఆడారు. కానీ ఆ పవర్ ప్లే తర్వాత స్కోరు చాలా స్లో అయిపోయింది. కానీ రన్నే బాల్ ఆడారు. 9 రన్స్ 8 రన్స్ ఆడారు. కానీ ఫస్ట్ 6 ఓవర్స్లో 72 రన్స్ వచ్చాయి. తర్వాత 7 ఓవర్స్ నుంచి 15 ఓవర్స్ జస్ట్ ఆ 9 ఓవర్స్లో జస్ట్ 77 రన్స్ మాత్రమే కొట్టారు. 200 అయినా క్రాస్ చేస్తారా లేదా అనేటప్పుడు మళ్ళీ లాస్ట్ 5 ఓవర్స్లో బాగా ఆడి 61 రన్స్ వచ్చాయి లాస్ట్ 5 ఓవర్స్. అలా 210 స్కోర్ని క్రాస్ చేశారు. అలాగే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అయితే బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్గా ఆడాడు. అలాగే ఓపెనర్ కూడా తను కూడా చాలా బాగా ఆడాడు. తను 33 బాల్స్లో 56 రన్స్ కొట్టాడు. తను 6 6లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడాడు. స్ట్రైక్ రేట్ 170+. అలాగే దాని తర్వాత సూపర్ కాన్లే తను కూడా పర్లేదు అనిపించాడు. మరి అంత పెద్ద నాకేం లేకపోయినా పర్లేదు, ఒక మాదిగా ఆడాడు. జస్ట్ 27 బాల్స్ ఆడి 38 రన్స్ ఎంతనో కొట్టాడు. 3 4లు ఏమో ఉన్నాయి, 2 6లు కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ 145 ఎంతనో ఉంది. ఓకే, పర్లేదు. కానీ అలాగే బ్యాటింగ్లో అయితే ఎవరు అంత పెద్ద ఫామ్లో అనిపించలేదు. స్కోర్ దాకా తీసుకెళ్లారు, పర్లేదు అనిపించింది. ఇలా ఫస్ట్ వచ్చిన స్టార్ట్కి ఇంకా ఒక 20 రన్స్ 30 రన్స్ షార్ట్ అనిపించింది. పోయిన మ్యాచ్ స్టార్ట్ చేసి ఓపెనర్స్ ఇద్దరు ఈజీ కూడా అయిపోద్ది కూడా 270 260 ఆ మధ్యలో వెళ్తుందేమో స్కోర్ అనుకున్నారు. కానీ తర్వాత బౌలర్లు చాలా బాగా కంబ్యాక్ చేశారు. మిచెల్ స్టార్క్ అయితే ఇప్పుడు ఎక్స్పెన్సివ్గా అయిపోయాడు. జస్ట్ 4 ఓవర్స్లో 57 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. కానీ ఎకనామీ అయితే 14+ ఉంది. అలాగే ఎంగిడి పర్లేదు, చాలా బాగానే వేసినా, కానీ ఎకనామీ అయితే తందు కూడా ఎక్కువ ఉంది. 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చాడు, వికెట్ అయితే ఒకటి కూడా లేదు. అలాగే కుమార్ తను కూడా బాగా వేశాడు. కుమార్ కూడా జస్ట్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బాగుంది. బౌలింగ్ అయితే కంబ్యాక్ బాగానే చేశారు. అలాగే బ్యాటింగ్లో కంటే ఫీల్డింగ్లో అయితే చాలా మిస్టేక్ చేశారు. ఢిల్లీ కూడా చాలా క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే తర్వాత వైడ్లు వేశారు, నో బాల్ వేశారు. ఎగస్ట్రా 17 రన్స్ ఎగస్ట్రా ఇచ్చారు ఈ మ్యాచ్లో ఢిల్లీ.
ఢిల్లీ టీంని కూడా మొత్తం చేంజ్ చేసింది. 5 మంది కొత్త ప్లేయర్లు వచ్చారు. పొద్దు నిశంకాని డ్రాప్ చేసేసారు. అలాగే సమీర్ రిజ్వీని కూడా డ్రాప్ చేశారు. అలాగే తర్వాత మధ్యలో ఆడుతున్న నితీష్ రాణాని కూడా డ్రాప్ చేశారు. ఈ పొద్దు కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో లేడు, తను కూడా డ్రాప్ చేశారు. మొత్తం అసలు ఫస్ట్ ట్రాస్కి వస్తానే ట్రాస్ అడిగిన తర్వాత ఓడిపోయిన తర్వాత ట్రాస్ చెప్పినప్పుడు 5 చేంజెస్ అంటే అసలు షాక్ అయిపోయి, ఏంటి సగం టీం తీసేసినారు, ఏంటి గివ్ అప్ ఇచ్చేసారు, ఇంకా ఛాన్స్ ఉంది కదా వెళ్ళేదానికి, మ్యాచెస్ అన్నీ గెలిస్తే అంటే గెలిచేదానికి ఛాన్స్ అంటే ఇంకా ఇప్పటి నుంచి ఎలిమినేట్ అయినట్టు లేదు. 14 పాయింట్స్ వస్తాయి. మేబీ తర్వాత పైన ఉన్న టీమ్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. కానీ ఎందుకు ఒకేసారి ఇంత చేంజెస్ అనుకున్నాం. అలాగే డేవిడ్ మిల్లర్ వచ్చాడు ఈ మ్యాచ్లో, ఎందుకంటే ఎంగిడి తన్ని పైన నిశంక తీశారు కదా, కాబట్టి తను వచ్చాడు. మిచెల్ స్టార్క్ అలాగే ఈ మ్యాచ్ ఎంగిడి ఉన్నాడు, అలాగే డేవిడ్ మిల్లర్ వచ్చాడు. తను తర్వాత 2-10కి వీళ్ళను రిస్ట్రిక్ట్ చేశారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో శ్రేయస్సరు సూపర్ కాల్ వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ బాగా వచ్చింది. 52 బాల్స్లో 83 రన్స్ ఆ మిడిల్లో ఆడారు. వాళ్ళు కూడా చాలా బాగా బ్యాట్ చేశారు. లాస్ట్లో 6 అందుకు కొట్టి ఆడికి ఆ స్కోర్ని 2-10కి తీసుకొచ్చారు. అలాగే తర్వాత ఢిల్లీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాను అసలు ఎంత అంటే హర్షదీప్ అయితే ఎక్సలెంట్ స్పెల్ వేసాడు. ఫస్ట్ హర్షదీప్ అయితే తను వేసిన స్పెల్ అయితే మామూలుగా 2 వికెట్స్ తీసేస్తాడు. అలాగే పొద్దు ఓపెనర్స్ మళ్ళీ చేంజ్ చేశారు, ఎందుకంటే పొద్దు నిశంక లేడు కాబట్టి. అంత ఇంప్రెసివ్గా అయితే ఎవరు అనిపించలేదు. ఫస్ట్ జస్ట్ 10 రన్స్కే ఒక వికెట్ కోల్పోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత తను కొత్తగా వచ్చిన తను ముగ్గురు జస్ట్ 33 రన్స్కి 3 వికెట్స్ పడిపోయాయి. అంత ఫామ్ అనిపించలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఢిల్లీ గివ్ అప్. ఈ మ్యాచ్ కూడా పంజాబ్ ఈజీగా గెలిచేస్తుంది, ఇంకా అయిపోయింది ఆడికి, ఇంకా ఇంతకు మించి ఇంకా వెళ్ళలేరు, స్కోర్ వికెట్స్ పడిపోయినాయి అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్ ఇంతవరకు తన ఎకనామీ జస్ట్ 8-7 ఉంది అంతే. ఇన్ని మ్యాచెస్ అసలు ఒక మ్యాచ్ కూడా సరిగ్గా లేదు. మొత్తం స్కోర్ కలిపి 68-15 అంతకంటే ఎక్కువ ఏం లేవు, చాలా తక్కువ ఉన్న స్కోర్ కూడా. తన ఎకనామీ 6 ఎంత ఉంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఎక్సలెంట్ నాకు అసలు మ్యాచ్ గెలుస్తారా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి మ్యాచ్ని వన్ సైడ్గా కాకపోయినా కొంచెంగా పంజాబ్ చేతిలోంచి మ్యాచ్ని లాక్కొనేసినారు. అసలు బ్యాటింగ్ అయితే అసలు ఎక్సలెంట్గా ఆడారు వీళ్ళిద్దరు. అక్షర్ పటేల్ అయితే 30 బాల్స్లో 56 రన్స్ కొట్టాడు, 8 4s కొట్టాడు, అలాగే 2 6లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 186+. అక్షర్ పటేల్ అసలు వేరే అనదర్ మూడ్లో వచ్చాడు ఈ పొద్దు. ఏదైతే అది అవని అనే మూడ్లో వచ్చాడేమో. ఎక్సలెంట్గా అసలు అన్బిలీవబుల్ బ్యాటింగ్ ఆడాడు. అలాగే తర్వాత తనకి కొంచెము సపోర్ట్గా డేవిడ్ మిల్లర్ కూడా అసలు మ్యాచ్ లేదు అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే కూడా చాలా బాగా వచ్చింది. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కూడా బాగా చేశారు. అలాగే డేవిడ్ మిల్లర్ 28 బాల్స్లో 51 రన్స్ కొట్టాడు, 4 6లు కొట్టాడు, అలాగే 3 4లు కొట్టాడు. తను కూడా 128 స్ట్రైక్ రేట్ ఆడాడు. 18th ఓవర్ 17th ఓవర్ అనుకుంటా బ్యాక్ టు బ్యాక్ 2 6లు కొట్టిన తర్వాత అవుట్ అయ్యాడు. అప్పటికి ఇంకా 45-44 కావాలా. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా తను కూడా 2 6లు కొట్టి 6లు చాలా బాగా ఆడారు. ఇద్దరు కూడా బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడారు. లాస్ట్ ఓవర్ అయితే ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే కొట్టేసారు. లాస్ట్ ఓవర్ అయితే 19th ఓవరు 22 రన్స్ వచ్చాయి. స్టోనిస్ వేశాడు. స్టోనిస్ని పొద్దు టార్గెట్ చేశాడు. 22 రన్స్ వచ్చాయి. అసలు చాహల్కి మ్యాచ్లో పంజాబ్ ఆ బాల్ 13 ఓవర్స్ అప్పుడు బాల్ మార్చాడు. అప్పటికి ఏమన్నా చాహల్కి ఇచ్చినంటే ఏమన్నా బాగుండు అనిపించింది. తను లెఫ్ట్ హ్యాండ్తో ఉండాలని ఇవ్వలేదు, కానీ తను లెఫ్ట్ హ్యాండ్లో కూడా బాగా వేయగలుగుతాడు. ఎందుకంటే చాహల్ గురించి మనకు తెలిసిందే కదా, చాహల్ వికెట్ టేకింగ్ బౌలరు. తను ప్రవేశ చేసింటే బాగుంది. అలాగా ఈ పొద్దు ఒక బౌలర్ షాట్ కొన్నాడు పంజాబ్కి. ఈ కొన్ని మ్యాచెస్గా చూసుకుంటా అంటే ప్రతి టీంకు ఎందుకు ఒక బౌలర్ షాట్ అవుతున్నాడు, అది ఎందుకు అర్థం కాదు. బ్యాటింగ్లో వికెట్ పడ్డం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్గా ఇట్లేమైనా బౌలర్ షాట్ అవుతుంది. నేను ముంబైకి ఒక బౌలర్ షాట్గా వచ్చి అతను బేస్ అలా మ్యాచ్ ఆర్సీబీ గెలిచేసింది. అలాగే అంతకుముందు మ్యాచ్ చెన్నైలో కూడా సేమ్ అట్లే లాస్ట్లో మార్క్రమ్ వేసి అది అట్లా జరిగింది. ఒక బౌలర్ షాట్గా వస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా పంజాబ్ కూడా ఒక బౌలర్ షాట్ అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే బ్యాటింగ్ మాత్రం అమేజింగ్ ఆడినారు. ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ అసలు ఫీల్డింగ్ అయితే అసలు చాలా ఆర్డినరీగా కాదు, అసలు చాలా ఆర్డినరీగా చేస్తుంది. ఈ పొద్దు కూడా చాలా క్యాచ్లు వదిలేసాడు. అక్షర్ పటేల్ 18 దగ్గర 19 దగ్గర క్యాచ్ వదిలేశాడు. అలాగే తర్వాత స్టెప్స్ది ఆ రన్అట్ మాత్రం ఎక్సలెంట్. స్టెప్స్ రన్అట్ అయితే అది అన్బిలీవబుల్ అనుకో, చాలా బాగుంది రన్అట్, అది చాలా బాగా అనిపించింది, క్విక్ రన్అట్. అలాగే స్టెప్స్ ఈ పొద్దు అంతగా ఏమి పర్ఫార్మెన్స్ చేయలేదు. తర్వాత కానీ
అసలు ఫీల్డింగ్ అయితే చాలా ఆర్డినరీగా చేస్తుంది పంజాబ్. అసలు పంజాబ్ ఫీల్డింగ్ చాలా పూర్గా ఉంది పొద్దు. అసలు అంత మరీ చాలా అంత కన్ఫర్మ్గా లేదు. అసలు క్యాచ్ వేసి పట్టడం లేదు. తర్వాత మిస్ఫీల్డ్ ఎక్కువ చేస్తున్నారు 4. ఈ పొద్దు ఎగస్ట్రాస్ అయితే 18 రన్స్ ఇచ్చారు. ఇద్దరు ఎగస్ట్రాస్ అయితే ఎక్కువ ఇచ్చారు ఈ పొద్దు. అలాగే బౌలింగ్లో అయితే హర్షదీప్ ఒక్కడు చాలా బాగా వేశాడు అంతే. ఇంకా మిగతా వాళ్ళు అందరు ప్లస్ ప్రతి ఒక్కరు 15+ ఎకనామీ ఉంది. అలాగే జాన్సన్ కానీ తర్వాత తనైతే జస్ట్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 12 ఎకనామీ ఉంది తంది. తర్వాత యష్ తను కూడా అంత ఏమనిపించలేదు. 4 ఓవర్స్లో 55 రన్స్ ఇచ్చాడు, కానీ 2 వికెట్లు తీశాడు. హర్షదీప్ ఒక్కడు చాలా బాగా వేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఏమో తీశాడు. మార్కస్ స్టోయినిస్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత. లాస్ట్ ఓవర్ 19th ఓవర్ తనే వేసింది. 22 రన్స్ కొట్టించుకున్నాడు. ఒక నో బాల్ 6 4 ఏమో ఒకటి 22 రన్స్ కొట్టించుకున్నాడు ఆ లాస్ట్ ఓవర్లో. ఆ మ్యాచ్ ఆడికి ఆ ఓవర్ అయిపోయి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ అయిపోయింది. అలాగే స్పెన్సర్ జాన్సన్ తను కూడా ఎక్స్పెన్సివ్ 4 ఓవర్స్లో 45 రన్స్ కొట్టాడు, ఒక వికెట్ కూడా లేదు. తర్వాత ఈ ఓవర్లో బెన్ అనే కొత్త బౌలర్ తీసుకొచ్చాడు. తను కూడా పెద్ద అంత పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ఏం లేదు. తను కూడా 4 ఓవర్స్లో 51 రన్స్ కొట్టించుకున్నాడు, ఒక వికెట్ ఏమో తీసినాడు. ఈ పొద్దు బౌలర్ది ప్రతి ఒక్కరిది ఎకనామీ అయితే ప్రతి ఒక్క బౌలర్ ఎకనామీ అబోవ్ 13. ప్రతి ఒక్కరు బౌలింగ్ అంత అందరి బౌలింగ్ పెద్ద ఏమనిపించలేదు, ఆర్డినరీగానే అనిపించింది. అంత పెద్ద అనిపించినట్టయితే ఏం లేదు. ఇంకా ఒక ఓవర్ ఉండంగానే ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచేసింది. పంజాబ్ చాలా ఇప్పుడు ట్రబుల్లో అనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్ ఆడే తర్వాత 3 మ్యాచ్లలో తర్వాత ఇట్లా ఈజీగా 2 మ్యాచ్లు గెలిస్తే 17 పాయింట్స్తో క్వాలిఫై అవుతారు. మళ్ళీ చూడాలా పాయింట్ టేబుల్. మళ్ళీ రేపు జరగబోయే మ్యాచ్లో టాప్కి వెళ్తారు ఎవరో ఒకరు కన్ఫామ్గా. మళ్ళీ చూద్దాం. ఈ మ్యాచ్ అయితే ఢిల్లీ మ్యాచ్ గెలిచింది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండంగానే 210 రన్స్ని చేజ్ చేశారు. ఇంతకుముందు వాళ్ళు ఢిల్లీకి వచ్చి 265 రన్స్ కొట్టి చేజ్ చేస్తే, అదే ధర్మశాలలో వీళ్ళు 210 రన్స్ ఇంతవరకు ఎక్కువ చేజ్ చేయలేదు. ఈ మ్యాచ్లో వాళ్ళు చేజ్ చేసి దాన్ని రివెంజ్ తీర్చుకున్నారు ఢిల్లీ వాళ్ళు. అలాగే పంజాబ్ పైన. ఇంతవరకు మన వీడియోని చూసినట్టుంటే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.